తాజా అంశాన్ని చూస్తున్నాం. బాలాపూర్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి మత్తు ఇంజెక్షన్ తీసుకుని మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు. వెంకటేష్, ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి షాహీన్ నగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి సాహిల్ అనేటువంటి ఒక వ్యక్తి మత్తు సంబంధించినటువంటి పెయిన్ కిల్లర్స్ ని అధికంగా పెయిన్ కిల్లర్స్ ని దాన్ని సెలైన్ లో మిక్స్ చేసి చేసుకోవడం వల్ల మత్తు వస్తుందని అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అతను అలవాటు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక 3 విద్యార్థులకి అతను రెగ్యులర్ గా వాటిని విక్రయిస్తున్నాడు. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఒక 17 ఏళ్ల విద్యార్థి మృతి చెందినట్లుగా పోలీసులు నుంచి సమాచారం అందింది. అతను తండ్రి కూడా వేరే ఇతర దేశంలో ఉంటాడు. అతను ఈ కొడుకు మృతి విషయం తెలుసుకునేందుకు రావడం జరిగింది. సో ఈ మృతి గల కారణానికి సంబంధించి అతనితో పాటుగా డ్రగ్స్ తీసుకున్నటువంటి మరొక ఇద్దరిని కూడా పోలీసులు విచారించారు. దానికి రెగ్యులర్ గా మేము తీసుకుంటాం అతని దగ్గర నుంచి అని చెప్పారు. సో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికంగా కాదు, హైదరాబాద్ మొత్తం ఈ విషయం కలకలం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో మత్తు కోసం రెగ్యులర్ గా గంజాయి లేదా వైట్నర్ కి సంబంధించినటువంటి ఒక ద్రావకాన్ని పీల్చి మత్తు కోసం యూజ్ చేశారు. ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ లో సెలైన్ లో మిక్స్ చేసుకుని దాన్ని మిశ్రమాన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం అనేది ఈ విషయం చాలా తీవ్రంగా కలకలం అవుతుంది. దీని వెనక మొత్తం ఎవరున్నారనేది ఆరా తీసేందుకు ప్రస్తుతం బాలాపూర్ పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు. సాహిల్ అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరికి విక్రయిస్తున్నారు రెగ్యులర్ గా, బయట ఈ విధంగా విక్రయించడానికి దీనికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి అంశాన్ని మెడికల్ అధికారులతో పాటు వీళ్ళు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీని మీద వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే ఇద్దరు ఒక 17 ఏళ్ల యువకుడు చనిపోగా మరొక 22 ఏళ్ల షహబాజ్, మరొక మైనర్ ఇద్దరు కూడా కోరుకుంటున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు తెలపడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున.